లెట్స్ సే మీరు లింక్డ్ఇన్లో ఒక జాబ్ ఓపెనింగ్ చూశారు అండ్ ఆ జాబ్ నచ్చింది మీకు అండ్ యూ వాంట్ టు సెండ్ ఏ కోల్డ్ ఈమెయిల్ టు ద హెచ్ఆర్ అనమాట రిగార్డింగ్ ద జాబ్ ఓపెనింగ్. సో చాలామంది ఏం చేస్తారు, దే విల్ ఓపెన్ ChatGPT అండ్ దే విల్ పుట్ ఏ ప్రాంప్ట్ సంథింగ్ లైక్ దిస్: రైట్ ఏ ఈమెయిల్ టు హెచ్ఆర్ ఎట్ OpenAI అబౌట్ సీనియర్ AI ఇంజనీర్ జాబ్ ఓపెనింగ్ అండ్ ఐ వాంట్ టు అప్లై అని చెప్పి అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. అండ్ ChatGPT ఏం చేస్తుంది, ఇట్ విల్ గివ్ యూ ద బేసిక్ జనరిక్ ఆన్సర్ అనమాట. సీనియర్ AI ఇంజనీర్ అప్లికేషన్, ఇక్కడ హాయ్ రిక్రూటర్ పేరు కూడా లేదు అండ్ వెరీ స్మాల్ ఈమెయిల్ అండ్ వుడ్ యూ బి ఓపెన్ టు 15 minutes స్క్రీనింగ్ కాల్ అని చెప్పి అడుగుతుంది అంతే. ఇప్పుడు ఇలాంటి ఈమెయిల్ పంపిస్తే డూ యూ థింక్ రిక్రూటర్ విల్ బీ ఇంప్రెస్డ్ అండ్ దే విల్ కాల్ యూ బ్యాక్? లేదు కదా. ఇప్పుడు అదే టాస్క్కి వీ విల్ గివ్ ఎ డిఫరెంట్ ప్రాంప్ట్ అనమాట. లెట్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఇదొక ప్రాంప్ట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాంప్ట్ లేటర్ ఆన్, నాట్ రైట్ నౌ. అండ్ ఇప్పుడు ఎంటర్ చేద్దాం. నౌ లుక్ ఎట్ ద అవుట్పుట్. ChatGPT విల్ టేక్ సమ్ టైమ్. చూడండి, సీనియర్ AI ఇంజనీర్ ప్రొడక్షన్ ట్రాక్ అండ్ ఏజెంట్ సిస్టమ్స్, హాయ్ అర్చన, ఇక్కడ పేరు కూడా ఉందన్నమాట. ఐ సా సీనియర్ AI ఇంజనీర్ ఓపెనింగ్, ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ హొరైజన్స్. అండ్ దీని తర్వాత నా యొక్క స్కిల్స్ ఏంటి, వై ఆమ్ ఐ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్. అండ్ ఆ తర్వాత ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ 15-minute స్క్రీనింగ్ కాల్ అనమాట. అండ్ ఆల్సో ఐ నీడ్ టు ప్రొవైడ్ మై లింక్ టు ద లింక్డ్ఇన్ అండ్ రెజ్యూమే యాజ్ వెల్. సో ఇలా చూస్తే దెన్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈవెన్ రిక్రూటర్ నోస్ దిస్ క్యాండిడేట్ హ్యాస్ డన్ సంథింగ్ రియల్లీ గుడ్ అండ్ మేబీ హీ మైట్ బి గుడ్ పొటెన్షియల్ క్యాండిడేట్ ఫర్ ద జాబ్ అనుకొని దే విల్ ట్రై టు ప్రాసెస్ ఇట్ ఫర్దర్. అవునా కదా. సో ఇప్పుడు రెండిట్లో సేమ్ ChatGPT సేమ్ మోడలే, బట్ ద అవుట్పుట్ డిఫరెన్స్ ఈజ్ అ లాట్ వెన్ యూ కన్సిడర్ అబౌట్ కోల్డ్ ఈమెయిల్స్. ఎస్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ప్రాంప్ట్, ఇందులో చాలా ఉన్నాయి: రోలు, కాంటెక్స్ట్, ఆడియన్స్, ప్రిఫరెన్సెస్, టాస్క్, అండ్ దెన్ లెంత్ అండ్ కన్స్ట్రెయింట్స్ అండ్ రకరకాలు ఉన్నాయన్నమాట. అండ్ దిస్ ఈజ్ వాట్ అన్ యాక్చువల్ ప్రాంప్ట్ షుడ్ బీ అండ్ దిస్ ఈజ్ హౌ యూ విల్ బిల్డ్ యువర్ ప్రాంప్ట్ అనమాట. ఇప్పుడు ఇలాంటి ప్రాంప్ట్స్ని మీ స్పెసిఫిక్ టాస్క్కి ఎలా బిల్డ్ చేయాలి అని తెలుసుకోవడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. హాయ్, ఐఎమ్ Balaji Chippada and I have written hundreds of prompts for the production level AI agents అనమాట. ఇందాక మీరు చూసిన ప్రాంప్ట్ ఉంది కదా, నెక్స్ట్ 20 minutesలో ఐ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ఆన్ హౌ టు బిల్డ్ దట్ ప్రాంప్ట్. ఒకవేళ మీరు ఒక మంచి ప్రొడక్షన్ లెవెల్ ప్రాంప్ట్ బిల్డ్ చేయాలి అంటే యూ నీడ్ టు ఫాలో 5 steps. ఫస్ట్ స్టెప్ ఈజ్ ద స్కెలిటన్, సెకండ్ స్టెప్ ఈజ్ ద కన్స్ట్రెంట్స్, థర్డ్ స్టెప్ ఈజ్ ద ఫ్యూ షార్ట్ ఎగ్జాంపుల్స్, ఫోర్త్ స్టెప్ ఏమో డీకంపోజిషన్, అండ్ ఫిఫ్త్ స్టెప్ ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఎవరు చెప్పరు, ఇది ఐ విల్ టీచ్ యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో మన ఆ 5 points నేర్చుకునే ముందు లెట్స్ క్లియర్ వన్ సింపుల్ డౌట్ అనమాట. మీ బ్రెయిన్లో క్వశ్చన్ ఉంటుంది, ఇప్పుడు ChatGPTకి వెళ్తాను నేను, నా దగ్గర ప్రాంప్ట్ ఉంది, ఆ ప్రాంప్ట్ ఇస్తాను అండ్ ఐ గెట్ పర్ఫెక్ట్ ఆన్సర్ కదా, దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్? యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. కాకపోతే మీ దగ్గర ఉండే సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అంటే దాని వెనకాతల OpenAI డెవలపర్స్ ఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట. ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్లో మీరు ఇచ్చిన క్వశ్చన్తో పాటు దే విల్ బిల్డ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఏంటేంటి? హిడెన్ సిస్టమ్ ప్రాంప్ట్ అంటే మీరు ఇచ్చిన ఒక సింగిల్ లైన్ని దే విల్ కన్వర్ట్ ఇంటూ ఏ ప్రాంప్ట్ టెంప్లెట్ కింద. దాంతోపాటు దే విల్ పుట్ కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు. దాంతోపాటు మెమరీ, హౌ డస్ ChatGPT రిమెంబర్ యువర్ డీటెయిల్స్ బికాస్ ఆఫ్ ప్రాంప్ట్. దాంతోపాటు లాస్ట్ 10 to 20 మెసేజెస్, ఆ కన్వర్జేషన్ ఏం జరుగుతుంది అనేది కాంటెక్స్ట్ తెలియాలి కదా ChatGPTకి. అండ్ దాంతోపాటు ఎనీ అటాచ్డ్ ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ, అండ్ దెన్ వీటన్నిటికీ కలిపి వాట్ ఈజ్ యువర్ యాక్చువల్ క్వశ్చన్. ఇదంతా చేసిన తర్వాత దే విల్ బిల్డ్ దిస్ ఎంటైర్ ప్రాంప్ట్ అనమాట. అండ్ దట్ ప్రాంప్ట్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఎలా వచ్చిందంటే, అండ్ ఆ ప్రాంప్ట్ అంతా తీసుకెళ్ళి ChatGPTకి వెళ్ళిన తర్వాత యూ గెట్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్. అందుకే కొన్నిసార్లు మీరు ఈవెన్ స్మాలర్ ప్రాంప్ట్ రాసినా సరే యూ ఫీల్ దట్ ChatGPT ఈస్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ ఆన్సర్స్. ఎందుకు? బ్యాక్ ఎండ్లో ఆల్ ఆఫ్ ద డెవలపర్స్ ఆర్ డూయింగ్ ద కంప్లీట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అది మీకు కనబట్టలేదు అంతే. ఈవెన్ ChatGPT కానీ, క్లాడ్ కానీ, జెమినీ కానీ, ఎవ్రీ వన్ డస్ దిస్. సో ఇప్పుడు లెట్స్ టేక్ ఎ రియల్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, యూ ఆర్ బిల్డింగ్ అన్ అప్లికేషన్ అండ్ ఆ అప్లికేషన్ లోపల మీరు ఒక AI ఫీచర్ యాడ్ చేయాలనుకుందాం. ఇప్పుడు ఆ AI ఫీచర్ యాడ్ చేయడానికి మేబీ లెట్స్ సే యూ విల్ గో వయా API కాల్ అనమాట. ChatGPTకి కానీ, క్లాడ్కి కానీ, జెమినీకి కానీ. ఇప్పుడు ఆ API ఎలా చేస్తారు? యూ విల్ కాల్ లైక్ దిస్. కాకపోతే ఇందులో ఇక్కడ ఇందాక చేసిన స్టెప్స్ అన్నీ ఉన్నాయి కదా, యూ నీడ్ టు హ్యాండిల్ ఆల్ ఆఫ్ దాట్. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలియకపోతే హౌ ఆర్ యూ గోయింగ్ టు హ్యాండిల్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్? సో ఇలాగ బేసిక్ API కాల్ చేయడం వల్ల ఏ ఇష్యూస్ వస్తాయంటే, యూ విల్ ఫైండ్ నో సిస్టమ్ హిడెన్ ప్రాంప్ట్స్, అండ్ దెన్ నో మెమరీ, నో కన్వర్జేషన్, నో సేఫ్టీ డిఫాల్ట్స్. అండ్ మీ ప్రాంప్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల యూ విల్ గెట్ అ హ్యూజ్ కాస్టింగ్. నా ప్రీవియస్ వీడియో చూడండి, వీ ఎక్స్ప్లెయిన్డ్ కొంతమందికి వై దే గెట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బిల్, కొంతమందికి వై దే గెట్ లెస్ అమౌంట్ ఆఫ్ బిల్.
బికాస్ ఆఫ్ ప్రాంప్ట్ యాజ్ వెల్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనమాట. అండ్ దట్ ఈస్ వై లెర్నింగ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టు బిల్డ్ ఏజెంటిక్ లెవెల్ ప్రొడక్షన్ సిస్టమ్స్ ఈజ్ వెరీ మ్యాండేటరీ ఈవెన్ ఇన్ 2026. హీర్ ఈజ్ ఎ క్వశ్చన్ దట్ ఐ వాంట్ యూ టు థింక్ అబౌట్. మీరు ఏఐకి ఒక టాస్క్ ఇచ్చారు, కాకపోతే వాట్ డస్ ద ఏఐ నో అబౌట్ యూ? మీరెవరో తెలీదు, మీరు ఏం చేస్తారో తెలీదు, ఆ టాస్క్ అవుట్పుట్ ఎవరు చూస్తారో తెలీదు. ఇట్ నోస్ నథింగ్ అబౌట్ యూ. మీకు ఎంత అవుట్పుట్ కావాలో తెలీదు, ఎలాంటి అవుట్పుట్ కావాలో తెలీదు, అవునా కదా? బేస్డ్ ఆన్ ద ప్రాంప్ట్ ఇట్ విల్ ఓన్లీ గెస్ ద ఆన్సర్, అండ్ అలాంటి ఆన్సర్ గెస్ చేసినప్పుడు ద ఆన్సర్ విల్ బి టూ జెనరిక్. To fix that problem, let's discuss about the first topic, the skeleton. ఈ స్కెలిటన్లో దెర్ ఆర్ 5 పార్ట్స్ అనమాట. ద ఫస్ట్ పార్ట్ ఏంటంటే రోల్. ఇప్పుడు మన ఎల్ఎల్ఎం ఉంది కదా, ఆ ఎల్ఎల్ఎం ఎలా యాక్ట్ చేయాలి? మేబీ ఏ డాక్టర్, మేబీ ఏ సీనియర్ డెవలపర్ ఇంజనీర్, మేబీ ఏ బ్యాక్ ఎండ్ డెవలపర్, మేబీ ఏ ఫుల్ స్టాక్ ఇంజనీర్, ఎనీథింగ్ యూ నీడ్ టు ప్రొవైడ్ ద రోల్ అనమాట. దాంతోపాటు యూ నీడ్ టు ప్రొవైడ్ కాంటెక్స్ట్. ఇప్పుడు నేను ఇందాక ఏం చేశాను, ఐఎమ్ రైటింగ్ ఏ కోల్డ్ ఈమెయిల్ కదా, ఇప్పుడు అలాంటి ఈమెయిల్ రాయడానికి ఐ నీడ్ టు ప్రొవైడ్ వాట్ ఈస్ ద జాబ్ దట్ ఐఎమ్ అప్లయింగ్ ఫర్, అండ్ నా రెజ్యూమే డీటెయిల్స్ ఏంటి, నా ప్రాజెక్ట్ ఏంటి. సో ఆల్ ఆఫ్ దాట్ కాంటెక్స్ట్ ఉంటేనే కదా ద ఈమెయిల్ విల్ బి పర్సనలైజ్డ్. దట్ ఈస్ సెకండ్ పార్ట్. అండ్ ద థర్డ్ పార్ట్ ఈజ్ ద టాస్క్ అనమాట. ఇప్పుడు రోల్ వచ్చింది, కాంటెక్స్ట్ వచ్చింది, ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎం చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, క్లాడ్ కానీ వాట్ ఈస్ ద యాక్చువల్ టాస్క్, అది ఏం చేయాలి అని చెప్పి యు ఆర్ ప్రొవైడింగ్ ఏ టాస్క్. అండ్ ఆ తర్వాత ద ఫార్మాట్, అంటే ఆ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ వస్తుంది కదా, ఆ అవుట్పుట్ ఏ ఫార్మాట్లో కావాలి. మేబీ సమ్టైమ్స్ యూ వాంట్ ద అవుట్పుట్ ఇన్ జేసన్ ఫార్మాట్, మేబీ సమ్టైమ్స్ మీకు ఏం కావాలి, యూ వాంట్ ద అవుట్పుట్ ఇన్ ద ఈమెయిల్, సమ్టైమ్స్ యూ వాంట్ ద అవుట్పుట్ ఇన్ ద ఇమేజ్ ఆర్ ఆడియో ఆర్ వీడియో. సో మీ ఫార్మాట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దాంతోపాటు ద లెంత్. కొన్నిసార్లు క్లాడ్ ఇఫ్ యూ యూజ్డ్ ఇట్ విల్ ప్రొవైడ్ డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ అనమాట. అంత పెద్ద డాక్యుమెంటేషన్ నాకు పని లేదు. సో ఐ ఆల్సో నీడ్ టు స్పెసిఫై నాకు వచ్చే అవుట్పుట్ లెంత్ ఎంత ఉండాలి అని చెప్పి. దీస్ ఆర్ ద 5 కోర్ పిల్లర్స్ దట్ విల్ మేక్ ఎనీ ప్రాంప్ట్ బ్యూటిఫుల్ ఇన్స్టెంట్లీ. సో మన ఎగ్జాంపుల్ ఏంటి, మన బ్యాడ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఆ ప్రాంప్ట్ ఏంటి, రైట్ అన్ ఈమెయిల్ టు హెచ్ఆర్ అట్ ఓపెన్ఏఐ అబౌట్ ద సీనియర్ ఏఐ ఇంజనీర్ జాబ్ ఓపెనింగ్ అట్ ఐ వాంట్ టు అప్లై అని చెప్పి. సో ఇలాంటి ప్రాంప్ట్ రాస్తే ఐ విల్ గివ్ ఎ రేటింగ్ ఆఫ్ 2/10. ఇప్పుడు ఇలాంటి ప్రాంప్ట్ని మనం మంచిగా చేయాలంటే ఏం చేయాలి, వీ నీడ్ టు అప్లై ఆల్ ఆఫ్ దీస్ 5 రూల్స్ అనమాట. వాట్ ఈస్ ద రోల్, కాంటెక్స్ట్, టాస్క్, ఫార్మాట్ అండ్ లెంత్. ఇప్పుడు లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద సేమ్ థింగ్. చూడండి, ఇప్పుడు మన ప్రాంప్ట్ ఉంది కదా, బ్యాడ్ ప్రాంప్ట్ని హౌ టు మేక్ ఇట్ బెటర్. సో స్టార్టింగ్ రోల్ అంటే యు ఆర్ అన్ ఏఐ ఇంజనీర్ విత్ 5 years ఆఫ్ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ రైటింగ్ ఏ కోల్డ్ ఈమెయిల్ టు ఏ రిక్రూటర్, కాన్ఫిడెంట్, స్పెసిఫిక్ అండ్ నాట్ డెస్పరేట్ అనమాట. ఇది మనం అసైన్ చేస్తున్న రోల్ మన ఎల్ఎల్ఎంకి. ఆ తర్వాత కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో ఆడియన్స్ ఎవరు, మన గోల్ ఏంటి, దాంతోపాటు ద రిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద జాబ్ డిస్క్రిప్షన్ దట్ ఐఎమ్ అప్లయింగ్ ఫర్, అండ్ దాంతోపాటు నా యొక్క స్కిల్స్ ఏంటి. మేబీ ఐ కెన్ ఈవెన్ పుట్ మై రెజ్యూమే యాజ్ వెల్ ఇక్కడ, కాకపోతే ఐ జస్ట్ పుట్ ఏ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ దాని తర్వాత ద థర్డ్ పార్ట్ విచ్ ఈస్ ద టాస్క్. ఈ టాస్క్ ఏంటి, రైట్ ఏ కోల్డ్ ఈమెయిల్ టు హెచ్ఆర్ రిక్రూటర్ ఫర్ దిస్ రోల్. ఆ తర్వాత మన ఫార్మాట్ ఎలా ఉండాలి, సబ్జెక్ట్ లైన్ 15 words కంటే లోపల ఉండాలి, స్పెసిఫిక్గా ఉండాలి, నో క్లీషే. ఆ తర్వాత గ్రీటింగ్ చేయాలి. ఆ గ్రీటింగ్లో పేరు ఇచ్చాను అనమాట నేను, హాయ్ అర్చన అని చెప్పి. అందుకే మన ఫస్ట్ అవుట్పుట్లో అర్చన అవుట్పుట్ వచ్చింది, నాట్ డియర్ హైరింగ్ మేనేజర్ అని చెప్పి, బికాస్ ఐ వాంట్ ద ఈమెయిల్ టు బి వెరీ పర్సనలైజ్డ్. దాంతోపాటు బాడీ షార్ట్గా, క్రిస్ప్గా, యూ నీడ్ టు షోకేస్ మై ప్రాజెక్ట్ ఇన్ ద స్టార్ అప్రోచ్ సిచ్యువేషన్లో అనమాట. ఆ తర్వాత 1 క్లియర్ ఆస్క్ ఉండాలి, ఏంటి 15 minute స్క్రీనింగ్ కాల్ ఉండాలని చెప్పి అట్లీస్ట్, అండ్ దెన్ సైన్ ఆఫ్ ఉండాలి. అండ్ టోటల్ అవుట్పుట్ యొక్క లెంత్ 300 words కంటే లోపల ఉండాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము వి విల్ కాపీ దిస్ సేమ్ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ తీసుకెళ్ళి వి విల్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ జీపీటీ, అండ్ ఆ చాట్ జీపీటీలో ఆన్సర్ ఏ వస్తుందో చూద్దాం. లెట్స్ సీ. చూడండి, అదే సేమ్ ప్రాంప్ట్ కాపీ చేశాను. అండ్ చూడండి, హాయ్ అర్చన, అండ్ ఇక్కడ కొన్ని ఎమోజీస్ వచ్చినాయి అనమాట, విచ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఇప్పుడు ఇలాంటి మెయిల్ పెడితే డూ యూ థింక్ హెచ్ఆర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లుకింగ్ అట్ ద మెయిల్? స్టార్టింగే మూడ్ ఆఫ్ కదా, బికాస్ ఇట్ ఈజ్ లైక్ ఏ జనరేటెడ్ సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్ అని చెప్పి రకరకాల ఎమోజీస్ వచ్చినాయి, విచ్ ఈస్ ఫైన్ కన్సిడరింగ్ మన బ్యాడ్ ప్రాంప్ట్తో కంపేర్ చేసుకుంటే. బట్ ఈవెన్ దెన్ దేర్ ఆర్ ఎ కపుల్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ డోంట్ లైక్, అవునా కదా? ఏంటి అందులో, ఎమోజీస్ కానీ,
కొంచెం లెంత్ ఎక్కువైంది, ఈవెన్ దో వి పుట్ లెంత్ as 300 కంటే ఉండాలని చెప్పి, బట్ దట్ ఈస్ ఫైన్. అండ్ ఐ డోంట్ వాంట్ దిస్ అనమాట, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ అని అదని చెప్పి, అండ్ దెర్ ఆర్ హైఫన్స్ హియర్ అండ్ దేర్. సో సేమ్ మోడల్ సేమ్ టాస్క్, జస్ట్ ఆ 5 డిఫరెంట్ టెక్నిక్స్ యాడ్ చేయడం వల్ల ద అవుట్పుట్ బికమ్స్ 5x బెటర్. అంతా బాగానే ఉంది. కాకపోతే దేర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ డోంట్ లైక్ అట్ ఆల్. సో హౌ వీ కెన్ మేక్ దిస్ అవుట్పుట్ ఈవెన్ బెటర్? So that is where we will talk about the next concept, which are called constraints and negatives. ఇప్పుడు ఇందాక మన అవుట్పుట్ వచ్చింది కదా, ఆ అవుట్పుట్లో చాలా తప్పులు ఉన్నాయి అనుకుందాం, ఈ ఎమోజీస్ కానీ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ కానీ. ఇప్పుడు వీటిని ఎలిమినేట్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే యూ యూజ్ ఏ కీవర్డ్ కాల్డ్ కన్స్ట్రెంట్స్ అనమాట. ఆ కన్స్ట్రెంట్స్ లోపల యూ విల్ డిఫైన్ మీకు ఎటువంటి రెస్పాన్స్ అవసరం లేదు చాట్ జీపీటీ నుంచి అనేది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, నో ఐ హోప్ దిస్ ఈమెయిల్ ఫైండ్స్ యూ వెల్ కానీ, నో ఐఎమ్ రైటింగ్ టు ఎక్స్ప్రెస్ మై ఇంట్రెస్ట్, నో ఎమోజీస్ ఎట్ ఆల్, నో హైఫన్స్, నో బెగ్గింగ్ టోన్, నో లిస్టింగ్ ఆఫ్ జనరిక్ క్వాలిఫికేషన్స్, పిక్ వన్ అండ్ డోంట్ యాడ్ ఆర్ అజ్యూమ్ ఎనీథింగ్. ఇంకా రకరకాల కన్స్ట్రెంట్స్ యాడ్ చేయొచ్చన్నమాట మనం. సో ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఇలాంటి అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి, యూ నీడ్ టు ఆల్సో ఎన్ఫోర్స్ ఎటువంటి అవుట్పుట్ నీకు వద్దు అని చెప్పి, యూ నీడ్ టు స్పెసిఫికలీ టెల్ టు ద ఏఐ. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ మేక్ దిస్ థింగ్ బెటర్, ప్లీజ్ అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏఐ ఈజ్ జస్ట్ ఎ టూల్ ఎట్ ద ఎండ్. మీరు ఏం చేయాలి, యూ నీడ్ టు బి డైరెక్ట్ అనమాట. డు నాట్ అనే ఫ్రేజ్ అనేది మోర్ పవర్ఫుల్ దాన్ ప్లీజ్ అవాయిడ్. ఎందుకంటే యు ఆర్ గివింగ్ క్రిస్టల్ క్లియర్ కమాండ్స్ టు ద ఎల్ఎల్ఎం. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొడక్షన్లో ఇలాంటివి వాడతారన్నమాట, పిక్ వన్ అని చెప్పి, జనరిక్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి. ఎందుకు? ఇప్పుడు పిక్ వన్ అన్నప్పుడు ఏం చేస్తుందంటే మనకున్న జేడీలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ని అనలైజ్ చేసుకొని, మన రెజ్యూమేలో ఉన్న బుల్లెట్ పాయింట్స్ అనలైజ్ చేసుకొని, వాటన్నిటిలో ఏది ఎక్స్ట్రా మ్యాచ్ అవుతుందో దాని మీద బేస్ చేసుకొని కోల్డ్ ఈమెయిల్ రాస్తుంది. అంతేగాని 5-6 డిఫరెంట్ టెక్నాలజీస్ మేము ఎక్స్పర్ట్ నేనని చెప్పి అన్నీ యాడ్ చేయకుండా వెళ్ళిపోతుంది అనమాట. బికాస్ మన ఎండ్ గోల్ ఏంటి, యూ వాంట్ యాజ్ మచ్ బెటర్ కోల్డ్ ఈమెయిల్ యాజ్ పాసిబుల్. దానికోసం ఎంత పర్సనలైజ్ చేయగలిగితే అంత పర్సనలైజ్ చేయాలి యూజింగ్ ద ప్రాంప్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ గో బ్యాక్ టు అవర్ ప్రాంప్ట్ ఉంది కదా, అండ్ ఈ ప్రాంప్ట్లో లెట్స్ ఆల్సో యాడ్ ఆల్ ఆఫ్ దీస్ కన్స్ట్రెంట్స్. ఇప్పుడు ఈ కన్స్ట్రెంట్స్ని యాడ్ చేసిన తర్వాత నౌ లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈస్ ద అవుట్పుట్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ ద చాట్ జీపీటీ. ఐఎమ్ ప్రొవైడింగ్ ద సేమ్ ప్రాంప్ట్ అనమాట, కాపీ చేసిన ప్రాంప్ట్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద అవుట్పుట్. చూడండి, సీనియర్ ఏఐ ఇంజనీర్ ర్యాగ్ ప్రొడక్షన్ సిస్టమ్స్. ఇప్పుడు మళ్ళీ వచ్చింది అవుట్పుట్, అండ్ దిస్ అవుట్పుట్ ఈజ్ మచ్ బెటర్ కదా. హాయ్ అర్చన, ఐ నోటీస్ ద సీనియర్ ఏఐ ఇంజనీరింగ్ ఓపెనింగ్ అండ్ ద ఎంఫసిస్ ఆన్ ఏజెంటిక్ సిస్టమ్స్ రిట్రీవల్ అండ్ రిలయబిలిటీ ఎట్ స్కేల్. నేను వార్నర్ బ్రదర్స్లో ఇది బిల్డ్ చేశాను. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఎగ్జాక్ట్ ప్రాజెక్ట్ దట్ ఐ డిడ్ విత్ ద నంబర్స్ యాజ్ వెల్. అంటే ఈ పారాగ్రాఫ్ చదవగానే ద రిక్రూటర్ నోస్ వాట్ ఆర్ మై క్యాపబిలిటీస్. అండ్ దాంతోపాటు ఎట్ ద ఎండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ఇఫ్ యూ లైక్ టు హ్యావ్ మోర్ కన్వర్జేషన్స్ లెట్స్ జంప్ ఆన్ ఎ కాల్ ఫర్ 15 minutes. See, now this looks like a proper cold email కదా. సో మనం కన్స్ట్రెంట్స్ యాడ్ చేయడం వల్ల వీఆర్ గెటింగ్ ద అవుట్పుట్ మనకి ఎలా కావాలంటే ఎలాగా. కాకపోతే ఇక్కడ వీ కెన్ మేక్ దిస్ ఈవెన్ బెటర్ అనమాట. అది ఎలాగంటే, వాట్ ఇఫ్ మీరు ఆల్రెడీ ప్రీవియస్గా చాలామంది కోల్డ్ ఈమెయిల్ రాశారు అండ్ యూ నో సమ్ ఆఫ్ ద కోల్డ్ ఈమెయిల్స్ గాట్ వర్క్డ్. అంటే యూ హ్యావ్ ద ఈమెయిల్ విచ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద రియల్ టైమ్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ గివ్ దోస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్స్ టు ద ఎల్ఎల్ఎం. So that is where we call it the next technique, which is called few shot learning. Imagine నేను మిమ్మల్ని నా యూట్యూబ్ ఛానల్కి కంటెంట్ క్రియేటర్ కింద హైర్ చేసుకున్నాను అనుకుందాం. సో మీ ఫస్ట్ జాబ్ ఏంటంటే నా నెక్స్ట్ వీడియోకి స్క్రిప్ట్ రాయాలి మీరు. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ నా దగ్గరికి వచ్చి నా పాత వీడియో స్క్రిప్ట్లు అడుగుతారు, అవునా కదా? ఎందుకు? మీకుండే ఐడియాలజీ, మీ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐఎమ్ డూయింగ్ యాక్చువల్లీ. ఎస్. సో ఇప్పుడు మీరు నా పాత స్క్రిప్ట్లు చూసి అండ్ యూ విల్ రీషేప్ యువర్ అవుట్పుట్ అకార్డింగ్ టు మై నీడ్స్. ఎస్. సో దట్ సేమ్ థింగ్ అనమాట, ఇట్ ఈస్ కాల్డ్ ఫ్యూ షాట్ లెర్నింగ్. అంటే మీరు ఒక ఎల్ఎల్ఎంకి ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు దానికి అవుట్పుట్ వదిలేయకుండా మేబీ ప్రొవైడ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్స్ సే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద స్టైల్ దట్ ఐ వాంట్, సబ్జెక్ట్ ఎలా ఉండాలి అండ్ మెయిల్ ఎలా ఉండాలి అని చెప్పి. సో ఇలాగా ఇఫ్ యూ ప్రొవైడ్ వన్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ కాల్డ్ వన్ షాట్. ఇఫ్ యూ ప్రొవైడ్ 2 examples దట్ ఈస్ కాల్డ్ 2 shot. If you provide 3 examples that is called 3 shot. And if you provide few examples that is called few shot.
వెరీ సింపుల్ అనమాట. ద ఐడియా ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇలాంటి వర్క్ అవుతాయని చెప్పి యు ఆర్ జస్ట్ ఫీడింగ్ దట్ కంటెంట్ టు ద ఎల్ఎల్ఎం సచ్ దట్ మీరు నెక్స్ట్ వచ్చే అవుట్పుట్ కూడా ఇలాంటివే ఫాలో అవ్వాలని చెప్పి. వెరీ సింపుల్ అనమాట. నౌ లెట్స్ గో అండ్ పిక్ ద సేమ్ చార్ట్ ఇంటూ చాట్ జీపీటీ అండ్ లెట్స్ లుక్ ఎట్ ద అవుట్పుట్. ఇది మేబీ ఇంకా బెటర్గా ఉండొచ్చు నా పర్సనల్ యూస్ కేస్కి, ఎందుకంటే నాకు ఆల్రెడీ నచ్చిన ఒక ఎగ్జాంపుల్ నేను ఫ్యూచర్లో ఇచ్చాను కాబట్టి. సో ద ఐడియా ఈజ్ టు పుట్ ఎ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ విచ్ యూ థింక్ ఆర్ రియలీ వర్కింగ్ గుడ్ ఫర్ యూ సచ్ దట్ ద ఎల్ఎల్ఎం విల్ ఫాలో దట్ అనమాట. నౌ బేస్డ్ ఆన్ ఆల్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ డన్, మనం రాసిన ప్రాంప్ట్ ఆల్మోస్ట్ 9/10 రేటింగ్ అనమాట. సో మనం ఫస్ట్ ఏం చేసాం, ఏ సింగిల్ లైన్ ఆఫ్ ప్రాంప్ట్ రాసాం. ఇప్పుడు we have this much number of lines of prompt for the same task. This is what we call it as a prompt engineering. We are building one layer on top of other to make a very good prompt such that LLM can reproduce the same kind of output every single time. And guys, here is one more example of how I use FewShot in my day-to-day life అనమాట. ఇప్పుడు నా వీడియో స్క్రిప్ట్స్ కోసం I need to write hook కదా. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ షో సమ్ హుక్స్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ యూజ్డ్ అనమాట. ఎసింక్ ఏఐ ఏజెంట్ వీడియోలో ఈ హుక్ వాడాను నేను, అండ్ ఎల్ఎల్ఎమ్స్ ఆర్ బిల్ట్ అనే వీడియోలో ఈ హుక్ వాడాను నేను, అండ్ హౌ టు కంట్రోల్ చాట్ జీపీటీ అనే వీడియోలో ఈ హుక్ వాడాను అనమాట. సో బేస్డ్ ఆన్ దీస్ 3 కైండ్ ఆఫ్ లెర్నింగ్స్, అంటే నా పర్సనల్ ఎగ్జాంపుల్స్తో ఐఎమ్ జనరేటింగ్ 3 more hooks ఫర్ 3 different టాపిక్స్ అనమాట. ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుంది, ఇట్ విల్ గో అండ్ అండర్స్టాండ్ ద స్టైల్, ద వాయిస్, ద నరేషన్, ఎవ్రీ సింగిల్ థింగ్, అండ్ ఇట్ విల్ జనరేట్ 3 more hooks ఇన్ దాట్ స్పేస్లో అనమాట. సి హుక్ ఏ, హుక్ బి అండ్ హుక్ సి, ప్రతి వీడియోకి 3 different hooks ఇస్తుంది బేస్డ్ ఆన్ 3 different స్టైల్స్. నౌ ఐ జస్ట్ నీడ్ టు చూజ్ ఇట్. వెరీ సింపుల్. ఇప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ 90 to 95% పర్ఫెక్ట్గా ఉంది మన ప్రాంప్ట్తో. బట్ కొన్ని సిచ్యువేషన్లో ఏమవుతుందంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టాస్క్స్ టు బి డన్ అనమాట. ఇప్పుడు అలాంటప్పుడు ఒకటే సింగిల్ ప్రాంప్ట్లో రాసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ నాట్ పెర్ఫామ్ దట్ మచ్ ప్రొడక్టివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఒక వీడియో రికార్డ్ చేయాలనుకుందాం. ఇప్పుడు నేను ఒక ఏజెంట్కి టాస్క్ ఇస్తాను, ఏంటి, నాకు ఒక టాపిక్ మీద వీడియో చేయాలి. సో అప్పుడు ఏజెంట్ ఏం చేయాలి, ఇట్ నీడ్స్ టు డూ ఏ రీసెర్చ్, ఆ తర్వాత ఆ టాపిక్ మీద ఇట్ నీడ్స్ టు రైట్ ఏ స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్లో రాసిన కోడ్ ఎవాల్యుయేట్ చేయాలి, ఆ తర్వాత దానికి డీటెయిల్డ్ లైన్ బై లైన్ స్క్రిప్ట్ రాయాలి, ఆ తర్వాత ఇట్ షుడ్ ప్రొవైడ్ మీ థంబ్నెయిల్స్, ఇట్ షుడ్ ప్రొవైడ్ మీ డాక్యుమెంటేషన్, ఇట్ షుడ్ ప్రొవైడ్ మీ డిస్క్రిప్షన్ ఫర్ ద యూట్యూబ్ వీడియో అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్. ఇప్పుడు ఇన్ని పనులు ఒకటే ప్రాంప్ట్లో రాస్తే డూ యూ థింక్ ఇట్ ఈస్ బెటర్? ఇట్ కుడ్ బి, బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వెన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ లెవెల్ సిస్టమ్స్, it is better to separate every task into their individual prompts anamata. And that is where the next chapter comes into picture, which is called task decomposition. సో ఈ డీకంపోజిషన్ని చైన్ ఆఫ్ ప్రాంప్ట్స్ అని కూడా అంటారు అనమాట. ఇప్పుడు మన దగ్గర ఒక టాస్క్ ఉంది కదా, ఏంటి, ఫైండ్ ద మ్యాచ్ అని చెప్పి, మన జేడీలో మన స్కిల్స్ ఏం మ్యాచ్ అవుతున్నాయని చెప్పి దాన్ని సెపరేట్ ప్రాంప్ట్కి ఇవ్వండి. ఇంకొకటి డ్రాఫ్ట్ స్టార్ ఈమెయిల్ అని చెప్పి నా ప్రాజెక్ట్ని ఒక స్టార్ అప్రోచ్లో ఎలా ఫామ్ చేయాలి, దట్ ఈజ్ ఎ సెపరేట్ ప్రాంప్ట్. ఆ తర్వాత ఈ రెండింటిని అవుట్పుట్ తీసుకుని ఐ వాంట్ టు జనరేట్ ఎ ఫైనల్ పాలిష్డ్ అవుట్పుట్ అనమాట, ఈమెయిల్. దట్ ఈజ్ మై థర్డ్ ప్రాంప్ట్. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇలాంటి ఒక సింపుల్ దానికి ఇలా చేయడం అవసరమా అని చెప్పి. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇలాంటి సింపుల్ టాస్క్స్కి ఇలాగ ముక్కలు చేయడం పని లేదు. బట్ వాట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ వెరీ లార్జ్? సో లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీ కంపెనీలో యు ఆర్ మైగ్రేటింగ్ యువర్ డాష్ బోర్డ్స్ ఫ్రమ్ లెట్స్ సే టాబ్లో నుంచి అమెజాన్ క్విక్ సైట్కి. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇంటెంట్ ఆఫ్ ద టాబ్లో, యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ డేటా సెట్స్, యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ క్యాలిక్యులేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్. ఇప్పుడు ఇలాగా ప్రతి స్టెప్కి యూ రైట్ డిఫరెంట్ ప్రాంప్ట్స్ అండ్ ప్రతి స్టెప్లో వచ్చిన అవుట్పుట్ తీసుకొని ఫైనల్గా యూ విల్ ట్రై టు మైగ్రేట్ అనమాట. సో ప్రొడక్షన్ లెవెల్లో రాసినప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు బ్రేక్ ఇట్ అప్ ఇంటూ స్మాలర్ చంక్స్ సచ్ దట్ ప్రతి ప్రాంప్ట్ విల్ ట్యాకిల్ ఎగ్జాక్ట్లీ వన్ ప్రాబ్లమ్ వితౌట్ ఎనీ డీవియేషన్స్.
సో దీన్ని ఏమంటారంటే సంథింగ్ కాల్డ్ ఆఫ్ చైన్ ఆఫ్ థాట్ అని కూడా అంటారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన మోడల్స్ ఉన్నాయి కదా, GPT 5.5 కానీ, ఓపస్ 4.7, 4.8 కానీ, దే ఆర్ ఆల్రెడీ రీజనింగ్ మోడల్స్ అనమాట. బై డిఫాల్ట్ మీరు ఏదన్నా సరే ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఇంటర్నల్గా, బికాస్ దే ఆర్ ఆన్ ద థింకింగ్ మోడల్స్, దే ఆర్ ఎనేబుల్డ్ విత్ చైన్ ఆఫ్ థాట్. అంటే స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకొనే దే విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ద టాస్క్స్. సో లాస్ట్ ఇయర్ ఏం చేయాలి, యూజువల్గా యూ నీడ్ టు స్పెసిఫికలీ మెన్షన్ స్టెప్ బై స్టెప్ థింక్ చేయని చెప్పి. నవ్ యూ డోంట్ నీడ్ టు డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ ఈవెన్ నౌ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఓల్డర్ మోడల్స్, లెట్స్ సే 5.4 మినీ కానీ వయా API, దెన్ అలాంటప్పుడు మెన్షనింగ్ థింక్ అబౌట్ స్టెప్ బై స్టెప్ అని ఒక లైన్ రాయడం వల్ల యువర్ అవుట్పుట్ విల్ బికమ్ ఈవెన్ బెటర్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ టాస్క్ డీకంపోజిషన్. అండ్ నౌ ఫర్ ద సీక్రెట్ స్టెప్ అన్నాగా స్టార్టింగ్లో, విచ్ ఈస్ కాల్డ్ ఇంటర్వ్యూ స్టైల్ ప్రాంప్టింగ్ అనమాట. సో లెట్స్ మీకు అసలు ఈ టెక్నిక్స్ ఏమీ తెలియవు, యూ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్, నాకు ఒక సింపుల్ ఇంగ్లీష్ లైన్ తెలుసు అండ్ ఐ వాంట్ టు గివ్ దట్ ప్రాంప్ట్. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, యూ కెన్ జస్ట్ పుట్ యువర్ ప్రాంప్ట్, దాంతోపాటు ఐ విల్ ప్రొవైడ్ దిస్ అనమాట. బిఫోర్ యూ రైట్ ఎనీథింగ్, ఇంటర్వ్యూ మీ, ఆస్క్ మీ వన్ క్వశ్చన్ ఎట్ ఎ టైమ్ అబౌట్ ఎనీథింగ్ యూ నీడ్. జేడీ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ప్రాజెక్ట్ కానీ, ఆడియన్స్ కానీ, టోన్ కానీ, ఫార్మాట్ కానీ, కన్స్ట్రెంట్స్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ. ఆఫ్టర్ ఈచ్ ఆన్సర్ ఆస్క్ ద నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం, నాకు సింగిల్ లైన్ ఆఫ్ ప్రాంప్ట్ ఉంది, బట్ ఆ ప్రాంప్ట్కి బెటర్ ఆన్సర్ రాయడానికి చాట్ జీపీటీకి ఏం అవసరం నాకు తెలియదు. సో ఐఎమ్ ఆస్కింగ్ చాట్ జీపీటీ, నీకు ఏం కావాలో నన్ను అడుగు, నేను ఇస్తానని చెప్తున్నాను అనమాట. లెట్స్ సీ ఇప్పుడు ఏం అడుగుతుందో చూడండి. ఇప్పుడు సో గ్రేట్, ఐ విల్ ఇంటర్వ్యూ వన్ క్వశ్చన్ అట్ ఎ టైమ్ అనమాట. ఇప్పుడు ఏమడుగుతుంది ఇది, క్వశ్చన్ 1, వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ప్రాజెక్ట్ దట్ యూ హ్యావ్ డన్ షోకేస్ ఇన్ ద ఈమెయిల్. సో ప్రాజెక్ట్ పేరు, కంపెనీ, ప్రాబ్లమ్, వాట్ యూ బిల్ట్, టెక్ స్టాక్, స్కేల్, మెజరబుల్ రిజల్ట్స్ అని చెప్పి. సో నేనేం చేస్తానంటే, ఐ విల్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ అబౌట్ మై స్ట్రాంగెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఐ జస్ట్ పుట్ ఇట్ హియర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, అది అయిపోయింది. ఆ తర్వాత ఇట్ ఈస్ ఆస్కింగ్ సెకండ్ క్వశ్చన్, ఫర్ దిస్ OpenAI రోల్ వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ AI LLM Agentic ప్రాజెక్ట్ దట్ యూ హ్యావ్ బిల్ట్ అని చెప్పి. ఐ జస్ట్ నీడ్ టు ప్రొవైడ్ ఈవెన్ మోర్ ఇన్ఫర్మేషన్. సో నేనేం చేస్తాను, లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఆ తర్వాత లెట్స్ సి క్వశ్చన్ 3 అబౌట్ RAG అని చెప్పి. ఇప్పుడు తర్వాత ఏం చేస్తాను, ఐ విల్ ప్రొవైడ్ థర్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఐ విల్ ప్రొవైడ్ సమ్ డీటెయిల్స్. ఓకే, నౌ లెట్స్ సి, ఎక్సలెంట్, ఇది బాగానే ఉంది. క్వశ్చన్ 4, వాట్ ఈజ్ యువర్ గోల్. మన గోల్ ఏంటి, ఐ వాంట్ టు గెట్ ద రిక్రూటర్ స్క్రీనింగ్ కాల్, అది నా గోల్ అనుకుందాం లెట్స్ సే. అండ్ క్వశ్చన్ 5, డూ యూ ఆల్రెడీ నో ద రిక్రూటర్స్ నేమ్, లెట్స్ గివ్ అర్చన. అండ్ ఐ వాంట్ టు హ్యావ్ ఏ ప్రొఫెషనల్ అండ్ కాన్ఫిడెంట్ టెక్నికల్ టోన్ అనమాట. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడు బేస్డ్ ఆన్ ఆల్ ఆఫ్ దీస్ ఇన్పుట్స్ దట్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్, ఇట్ ఈస్ గివింగ్ మీ ద అవుట్పుట్. సో మనం ఏం చేసాం, స్టార్టింగ్లో మనకి ఈ ఒక్క లైనే తెలుసు ప్రాంప్ట్లో, కాకపోతే చాట్ జీపీటీకి కానీ ఎనీ LLM కానీ దానికి ఏం డీటెయిల్స్ కావాలో వీఆర్ ఆస్కింగ్ చాట్ జీపీటీ ఆర్ LLM టు ఆస్క్ అస్ లైక్ అన్ ఇంటర్వ్యూ. అండ్ ప్రతి క్వశ్చన్కి యూ ఆర్ ప్రొవైడింగ్ ఆన్సర్ అనమాట. ఎట్ ద ఎండ్ యూ గాట్ ద అవుట్పుట్ విచ్ వీ లైక్డ్ ఇన్ ద ఇనిషియల్ పార్ట్లో. సో ఎయిదర్ మీరు అలాగన్నా చేయొచ్చు, ఇలాగన్నా చేయొచ్చు. నేను ఫస్ట్ నుంచి చేసిన మొత్తం టెక్నిక్స్ ఉన్నాయి కదా, ద ప్రాంప్ట్ బిల్డింగ్, అది ఎక్కడ వాడచ్చు అంటే వెన్ యు ఆర్ టాకింగ్ వయా APIs అనమాట. మీరు కంపెనీలో వెన్ యు ఆర్ బిల్డింగ్ ద ప్రాజెక్ట్స్, మీరు డైరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి, ఇలా క్వశ్చన్ ఆన్సర్ కింద అవ్వదన్నమాట. బట్ ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ దిస్ స్టఫ్, ఇంటర్వ్యూయింగ్ సంథింగ్ లైక్ దిస్ ఈజ్ ద బెస్ట్ టెక్నిక్. లెట్స్ నాకు ఆఫీస్లో పని ఇచ్చారు, ఆ పని నాకు ఏం చేయాలో తెలీదు. నేను ఏం చేస్తాను, చాట్ జీపీటీ కానీ LLM కానీ వెళ్ళి ఐ విల్ ఆస్క్, ఐ వాంట్ టు అచీవ్ దిస్ టాస్క్, ఆస్క్ మీ ఆర్ ఇంటర్వ్యూ మీ వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ ఐ నీడ్ టు లెర్న్, అండ్ ఎవ్రీ టాపిక్లో ఐ విల్ ఇంటర్వ్యూ అనమాట. సో ఐఎమ్ లెర్నింగ్ ఎ లాట్ వైల్ టాకింగ్ టు దీస్ LLMs. సో అది గైస్, ఆల్మోస్ట్ మీరు 90% ఆఫ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మొత్తం నెక్కేసుకున్నారు. సో బిఫోర్ వీ క్లోజ్ దిస్ కాల్, ఐ వాంట్ టు షో యూ ద ఫైనల్ ప్రాంప్ట్ టెంప్లెట్ అనమాట. సో రోల్ ఏంటి, మన కాంటెక్స్ట్ ఏంటి, ఈ కాంటెక్స్ట్లో ఏదైనా పెట్టచ్చు, ఫొటోస్, వీడియోస్, ఇమేజెస్, ఎనీథింగ్ ఎట్ ఆల్. దాంట్లో పాటు మన ఆడియన్స్ ఏంటి, మన గోల్ ఏంటి, మన రెఫరెన్సెస్ ఏంటి, అండ్ దెన్ వాట్ ఈస్ ద టాస్క్, అండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫార్మాట్, అండ్ వాట్ ఈస్ ద మేజర్ థింగ్స్ దట్ యూ వాంట్ LLM టు ఫోకస్ ఆన్. దాని తర్వాత లెంత్ ఎంత, అండ్ ద కాన్స్ట్రెంట్స్ ఏంటి,
అండ్ ద ఫ్యూ షార్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ దెన్ ద క్వాలిటీ చెక్స్. ఈ క్వాలిటీ చెక్ ఏంటంటే బిఫోర్ ఫైనలైజింగ్ వెరిఫై మనకు వచ్చిన ఈమెయిల్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో ఉందా లేదా అని చెప్పి క్వాలిటీ చెక్ పెడుతున్నాం. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ ఎ మాస్టర్ టెంప్లేట్ ప్రాంప్ట్ వేర్ యూ కెన్ అచీవ్ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్. అండ్ ఇదంతా వీ హ్యావ్ బిల్ట్ వన్ స్టెప్ ఆన్ టాప్ ఆఫ్ అనదర్ అనమాట. దిస్ ఈజ్ వాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇది టీచ్ చేయడానికి బయట దేర్ ఆర్ సమ్ ఏజెన్సీస్ హూ ఆర్ ఛార్జింగ్ 25,000 to 30,000 ఫర్ టీచింగ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మీరు చెప్పండి, ఈజ్ ఇట్ డిఫికల్ట్ ఆర్ ఈజ్ ఇట్ ఈజీ? Please let me know in the comment section below. And if you have learned something new in this video, please let me know. And if you know someone who might want to learn these kind of topics, please share this video with that. And ee prompt anta I will put that in the comment section below. Thank you. Bye bye.